కొరింథీయులు చాలా ప్రశ్నలు వేశారు. మనం నూతన నిబంధనలో చూసినట్టయితే ఎక్కువ ప్రశ్నలు కలిగినటువంటి సంఘం కొరింథీ సంఘం. వారు చాలా విషయాలు పౌలుని అడిగారు. మేము ఈ విషయంలో ఎలా చేయాలి, ఈ విషయంలో ఎలా చేయాలి, భార్యాభర్తల విషయం అడిగారు, సంఘంలో ఉన్న సమస్యల గురించి అడిగారు. అనేకమైనటువంటి ప్రశ్నలు వారు అడిగారు. బహుశా వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడు. అయితే ఒక్క మాటలో ఆయన సంఘానికి, విశ్వాసులకు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, మీరేమి చేసినప్పటికీ కూడా దేవుని మహిమ కొరకు చేయుడి అని చెప్పాడు. అంటే ఈ మాటను సరిగ్గా మన జీవితాల్లో పాటించినట్టయితే మనం ఏ తప్పు కూడా చేయలేం. ఎందుకంటే మనం ఆలోచిస్తే, నేను ఈ పని చేస్తూ ఉన్నా, ఇది దేవునికి మహిమకరంగా ఉందా అన్న ఒక ప్రశ్న వేసుకోమన్నది పౌలు కొరింథీయులకు చెప్పినటువంటి ఓ చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరిక. అంటే మనకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు మనం ఏదో ఒక బ్యాడ్ మూవీ చూస్తున్నాం అనుకుందాం. ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఇది దేవునికి మహిమకరమా అనుకుంటే కాదు అని మన మనస్సాక్షి చెబుతుంది. కాబట్టి ఏది చేసినప్పటికీ, అందుకనే చాలా బేసిక్ థింగ్స్ గురించి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. మీరు భోజనము చేసినను పానము చేసినను, అంటే ఈ చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు, ఇవేం పెద్ద పెద్ద లైఫ్ డెసిషన్స్ తీసుకునే విషయాలు కాదు ఇవి. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ చిన్న విషయాల నుంచి నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితంలో చేసే ప్రతి తీర్మానం కూడా దేవునికి మహిమకరంగా చేయడం మనం నేర్చుకుంటాం.